నమస్తే అండి. మా వారు చికెన్ తీసుకొచ్చారనమాట. అది నైట్ టైము. ఇంకిప్పుడు కర్రీ ఏం వండుతాంలే అని చెప్పి ఫ్రై అయితే చేస్తున్నాను. మామూలుగానే మా వాళ్ళకి బాయిలర్ చికెన్ ఏంటంటే ఫ్రై చేస్తేనే ఇష్టంగా తింటారు. ఎందుకంటే అవి కొంచెం సాఫ్ట్‌గా ఉంటాయి కదా! రబ్బర్ ముక్కలు అంటారనమాట. అంతగా ఇష్టపడరు. సో, ఫ్రై చేస్తే కొంచెం ముక్క గట్టిగా ఉంటుందని ఫ్రై చేసేస్తున్నాను. ఈ వీడియో నేను కార్తీక మాసం స్టార్ట్ అవ్వక ముందు తీసిన వీడియో అండి. మళ్ళీ కార్తీక మాసంలో నాన్ వెజ్ తింటారేంటి సిస్టర్ అని అయితే అనకండి. అంతకుముందు తీసిన వీడియో అనమాట. ఇప్పుడైతే అప్‌లోడ్ చేస్తున్నాను. కొంచెం లేట్ అయింది. ఇక్కడే చికెన్ అయితే ఈ విధంగా ఫ్రై చేసుకున్నానండి. ఇందులోని కారము, ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా, అలానే కొద్దిగా మసాలా అంటే అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర వేసి మసాలా పట్టుకున్నాననమాట. అదే మసాలాని తిరుగుమూతలో కొంచెం వేసుకొని ఇలా మరో 5 నిమిషాలకు ముందైతే ఇలా వేసి కలిపేస్తానండి. ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు కారము ఇవన్నీ లాస్ట్‌లోనే వేసుకోవాలి. మరీ డీప్‌గా అయితే ఫ్రై చేయను. ఎందుకంటే ముక్క మరీ గట్టిగా వచ్చేసిద్దనమాట. సో, ఈ విధంగా లాస్ట్‌లోని ఇంట్లోనైతే కసూరి మేతి ఉంటే వేసేసాను. చాలా బావుంది సింపుల్‌గా. ఇంకా మా వాళ్ళైతే వెయిటింగ్ అనమాట. సో, ఇంతేనండి.